అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వ్యవహారం ఒకటి ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతకుముందు ఆయన ఎంపీపీగా పనిచేశారు. ఎంపీపీగా ఉన్న కాలంలో ఆయన మీద ఒక హత్య కేసు నమోదైంది. హత్యాయత్నానికి సంబంధించినటువంటి కేసులో 10 ఏళ్లుగా ఆయన కేసు విచారణకు రాకుండా అడ్డుకుంటున్నారు. ఆ కేసులో దర్యాప్తు ముందుకు సాగకుండా చేసుకుంటున్నారు. దాంతో ఈ వ్యవహారం మీద ఏపీ హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. 10 ఏళ్లుగా ఒక కేసులో విచారణ పూర్తి చేయకుండా, అందులో నిందితులు ఎవరో తేల్చకుండా, నిందితులుగా ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే విషయంలో ఎటువంటి చర్యలు లేకుండా జాప్యం జరుగుతున్నటువంటి తీరు మీద హైకోర్టు బెంచ్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇలాంటి కేసులు ఇంతకాలం జాప్యం చేయడమా అంటూ చాలా తీవ్రమైనటువంటి అసహనాన్ని వ్యక్తం చేసింది. దాంతో ఇప్పుడు దగ్గుపాటి ప్రసాద్ కేసు చాలా కీలకమైనటువంటి మలుపు తిరిగేలా కనిపిస్తుంది. దగ్గుపాటి ప్రసాద్ ఇటీవల ఎన్టీఆర్ను ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్తో వార్తలకెక్కారు. అంతకుముందు ఆయన అనంతపురంలో టీడీపీ నేతలతోనే అనేక రకాల కయ్యాలకు దిగారు. అంతర్గతంగా అనంతపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో చీలికలకు కారకులయ్యారు. అలాంటి దగ్గుపాటి ప్రసాద్ తీరు ఇప్పుడు ఏకంగా హైకోర్టుకు చేరడం, హైకోర్టు దాని మీద విస్మయం వ్యక్తం చేయడం, ఇవన్నీ అనేక రకాలుగా ఆసక్తికరమైనటువంటి పరిణామంగా కనిపిస్తుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ దగ్గుపాటి ప్రసాద్ క్యాంప్ ఆఫీసును ముట్టడించే క్రమంలో ఆయన వ్యవహారం చాలా తీవ్ర స్థాయికి చేరింది. ఏకంగా పోలీసులు లాఠీ చార్జ్ చేసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ని అడ్డుకోవాల్సి వచ్చింది. అలాంటి దగ్గుపాటి ప్రసాద్ హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్నటువంటి తరుణంలో ఇప్పుడు ఈ కేసు ఎటు మళ్ళుతుందో అనే ప్రశ్న ఉదయిస్తోంది. ముఖ్యంగా దగ్గుపాటి ప్రసాద్ కేసులో హైకోర్టు దర్యాప్తు పూర్తి చేసి అసలు నిందితులు ఎవరో తేలిస్తే ఆయన ఏమైనా చిక్కుల్లో పడతారా అనే అంశం ఇప్పుడు చాలామంది నుంచి వినిపిస్తోంది. మరి హైకోర్టు ఏ రీతిన స్పందిస్తుంది? ప్రస్తుతానికి ఈ కేసు విచారణ అయితే హైకోర్టు వాయిదా వేసింది. తదుపరి విచారణలో పూర్తి స్థాయి వివరాలని ఆదేశించింది. మరి ఆ వివరాలన్నీ హైకోర్టుకి చేరితే ఈ కేసు విచారణ కొలిక్కి వస్తే దగ్గుపాటి ప్రసాద్కి కష్టాలు తప్పవా అనే మాట కూడా వినిపిస్తోంది. చివరికి ఏమవుతుందన్నది ఇప్పుడు కీలకమైనటువంటి పరిణామం.